హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య వాళ్ళ బావని డైరెక్ట్గా ఇంటికే తీసుకొస్తుంది కదా. అది తెలుసుకున్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నేను ఇంట్లో దీనిపై నింద వేసి ఎలా అయినా తన్ని వదిలించుకోవాలనుకుంటుంటే వాళ్ళ బావని డైరెక్ట్గా ఇంటికే తీసుకువచ్చేసిందా అని షాక్ అయిపోతాడు రాజ్. అదంతా చూస్తున్న ఇందిరాదేవి మనసులో, వెళ్ళు మనవడా, నాకు తెలుసు నువ్వు ముందు ఇలా బాధపడతావు, తర్వాత కావ్య మీద ఉన్న ప్రేమని తెలుసుకుంటావు, అదే కదా మా ప్లాను అని మనసులో అనుకొని ఇంకా లోపలికి వెళ్తారు ఇందిరాదేవి కూడా. ఇంకా అందరూ హాల్లోకి వస్తారు. అమ్మా కావ్య, ఎవరమ్మా ఇతను అని అడుగుతారు ప్రకాశం. ఇంకా చెప్తుందనమాట కావ్య, చిన్నమావయ్య గారు, వీరు మా బావ ఇవాళ యుఎస్ నుండి వచ్చాడు. ఏదో ఇక్కడ చిన్న పని ఉందంట, కొద్ది రోజులు ఆ పని చూసుకొని వెళ్తాను అంటున్నాడు అని అంటుంది కావ్య. ఇంకా వెంటనే స్వప్న తన రూమ్ నుంచి కిందకి వస్తుంది. బావా, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది స్వప్న. చిన్న పనుండి వచ్చాను స్వప్న, నువ్వెలా ఉన్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అని కావ్య నాతో చెప్పింది, నీకోసమే ఇదిగో యుఎస్ నుండి మంచి మంచి చాక్లెట్స్ తీసుకొచ్చా, తిను అని చెప్పి ఇంకా తనకైతే గిఫ్ట్ ఇస్తాడనమాట కావ్య వాళ్ళ బావ. ఇంకా అపర్ణాదేవి వీళ్ళందరూ కూడా మామూలుగా పాజిటివ్గా చూస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం కాస్త జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి, ఏంటి ఇంటికి వచ్చిన అతిథి, అది కూడా భోజనం సమయంలో వచ్చారు, ఇలా నించోబెట్టే మాట్లాడతామా? బాబు రా, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని అంటారు ఇందిరాదేవి. అబ్బా నాన్నమ్మ, ఇప్పుడు ఇతనికి భోజనం కూడా పెట్టాలా అని మనసులో అనుకుంటాడు రాజ్. ఇంకా అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కావ్య వడ్డిస్తూ ఉంటుంది. ఏయ్ కావ్య, నువ్వు కూర్చోవే, నేను మన బావకి వడ్డిస్తాను అని స్వప్న ఇంకా వడ్డిస్తూ ఉంటుందన్నమాట రాజ్కి అందరికీ. ఇంకా కావ్య వాళ్ళ బావకి అందరికీ ఇంకా స్వప్నే వడ్డిస్తూ ఉంటుంది. రుద్రాని, ఇదేదో బుద్ధి ముందే ఉంటే చాలా బాగుండేది అని అంటుంది రుద్రాని. ఎవరి బుద్ధులు ఎలా ఉన్నాయో ఇంతకు ముందే మీకు చెప్పాను కదా అత్తయ్య, ఇంకా ఎందుకు ఏమీ లేని ఆకులాగా ఎగిరెగిరి పడుతున్నారు, నాతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని మీకు తెలుసు కదా అని అంటుంది స్వప్న. వెంటనే రాహుల్, మమ్మీ దీంతో మనకెందుకు, సైలెంట్గా ఉండు అని అంటాడు రాహుల్. సరే అని సైలెంట్గా ఉంటుంది రుద్రాని. అవును బావా, యుఎస్ నుండి ఇక్కడికి సడన్గా వచ్చావు కదా, మరి ఇక్కడ ఎక్కడుంటావు నువ్వు, స్టే ఎక్కడా అని అడుగుతుంది స్వప్న. మావయ్య వాళ్ళ ఇంట్లో ఉందామంటే నేనుంటే వాళ్ళంతా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు, అందుకే ఏదైనా హోటల్లో స్టే చేద్దాం అనుకుంటున్నాను అని అంటారు కావ్య వాళ్ళ బావ. వెంటనే రాజ్ షాక్ అయిపోతాడు. నాన్నమ్మ నువ్వు అని అంటాడు. ఇంకా అప్పుడే ఇందిరాదేవి, రాజ్ అందరూ వినండి, అయినా బాబు నువ్వు మా కావ్యకి బంధువు అంటున్నావు, కావ్యకి బంధువు అంటే మాకు కూడా బంధువు లాంటి వాడివే, కాబట్టి నువ్వు మా ఇంట్లోనే ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులుండు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నువ్వు పాపం హోటల్లో ఏముంటావు, మా ఇంటికి అతిథిగా వచ్చిన వాడివి, అతిథిగా కొన్ని రోజులు ఉండు అని అంటారు ఇందిరాదేవి. నాన్నమ్మ ఎందుకలా అంటున్నావు, అయినా అతనికి అంత కంఫర్టబుల్గా ఉండదు, అవసరం లేదు అని అంటాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావురా, ఇంటికి వచ్చిన గెస్ట్ నన్ను అనొచ్చా అని అంటారు సుభాష్. డాడీ నేను చెప్పేది వినండి అని అంటారు రాజ్ అని అంటారు అపర్ణ. వెంటనే సైలెంట్ అయిపోతాడు రాజ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇంట్లో కావ్య వాళ్ళ బావ ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను, ఇంకెవరికైనా అభ్యంతరం ఉందా అని ధాన్యలక్ష్మి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఈ ఇంటికి ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, కర్మ అని ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య అండ్ వాళ్ళ బావ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా లగేజ్ కూడా తెచ్చుకుంటారనమాట కావ్య వాళ్ళ బావ. అలా ఇంకా రూమ్లోకి వెళ్తారు. ఇందిరాదేవి, బాబు నీ రూమ్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతారు. చాలా బాగుంది నాన్నమ్మగారు, కానీ ఎందుకో నా మనసుకి చాలా గిల్ట్గా అనిపిస్తుంది అని అంటారు ఇంకా కావ్య వాళ్ళ బావ. ఎందుకు అంత పశ్చాత్తాపడుతున్నావు అని అడుగుతారు. ఏం లేదు, నాకు చిన్నప్పటి నుండి కావ్య బాగా తెలుసు, తనని నేను ఒక మరదల్లా ఎప్పుడు చూడలేదు, ఒక చెల్లిలాగే చూసుకున్నాను, అలాంటిది ఇప్పుడు తనతో క్లోజ్గా నటిస్తే తనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందోనని, ఒకవేళ రాజ్ నిజంగా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే తన్ని ఎక్కడ వెళ్ళిపోమంటాడోనని, వీళ్ళ జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని నాకు కొంచెం భయంగా ఉంది నాన్నమ్మగారు అని అంటారు కావ్య వాళ్ళ బావ. చూడు,
నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రాజ్ అధర్మాన్ని ఎంచుకున్నాడు. అధర్మాన్ని సరిచేయడానికి మనం ధర్మ మార్గం ఎంచుకుంటాం. ఒక్కొక్కసారి కుదరకపోతే అధర్మంగానే వెళ్లాల్సి వస్తుంది. ఒకరిని సరిచేయడానికి మనం అలా చేస్తున్నాం కాబట్టి నువ్వు నీ మనసులో ఉన్న గిల్ట్ ఫీలింగ్ని తీసేసేయి. అసలు నువ్వు గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజులో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు కోసం ఇదంతా మనం చేస్తున్నాం అని అంటారు ఇందిరాదేవి. అవును బామ్మగారు, అన్నయ్యలో నన్ను చూసి జెలస్ ఫీలింగ్ నా కళ్ళలో కనబడింది. కాబట్టి త్వరగానే అన్నయ్య కావ్య విషయంలో బయటపడతాడు అని అంటారు కావ్య వాళ్ళ బావ. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అదే జరుగుతుందని మనం కోరుకుందాం. సరే బాబు, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇందిరాదేవి వెళ్ళిపోతారు. ఇంకా కావ్య కూడా నీకోసం నేను కాఫీ తీసుకొస్తాను బావా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట కావ్య. అప్పుడే కరెక్ట్గా రాజ్ ఇంటికి రీచ్ అవుతాడు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి కావ్యని అడుగుతాడు. ఏం జరుగుతుందేంటి, నేను కిచెన్లోకి వెళ్తున్నాను మా బావకి కాఫీ పెట్టివ్వడానికి అని అంటుంది కావ్య. హేయ్, నువ్వు అసలు అతన్ని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? ఇంటికి తీసుకొచ్చావు కాబట్టి మొహమాటంతో అందరూ ఇంట్లో ఉండమని ఒప్పుకున్నారు. అయినా అతనికి బుద్ధి లేదా ఇంట్లో ఉండడానికి అని అంటాడు రాజ్. ఏవండి, మా బావని బుద్ధి లేదా గిద్ది లేదా అంటే నేను ఊరుకొని చెప్తున్నాను. అయినా మా బావ ఏమని అడిగాడు ఇక్కడ ఉంటానని? మీ వాళ్ళే కదా బ్రతిమలాడారు అని అంటుంది కావ్య. బ్రతిమలాడితే ఉండిపోతాడా? అయినా అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని అడుగుతాడు రాజ్. మేము ఏం చేయాలనుకున్నా లోక కళ్యాణం గురించే. అయినా మీరెందుకంత ఫీల్ అవుతున్నారు? మీరు జెలస్ ఫీల్ అవుతున్నారు కదా అని అడుగుతుంది కావ్య. చచ్చా, నేనెందుకు జెలస్ ఫీల్ అవుతాను? అయినా మీరు ఎలా ఉంటే నాకెందుకు, ఎటు వెళ్తే నాకెందుకు అని రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజ్. ఇంకా రాజ్ తన రూమ్లోకి వెళ్ళి అయినా వాడు ఇంట్లో ఉండడం ఏంటి ఛీ అని మనసులో అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కానీ రాజ్కి మాత్రం భోజనమే చేయాలనిపించదు. ఇంకా అప్పుడే కావ్య క్లోజ్గా బావా ఈ కర్రీ వేసుకో చాలా బాగుంటుంది అని మాట్లాడుతూ ఉంటుంది. రాజ్ మాత్రం తినకుండా పైకి లేస్తాడు. ఇంక అందరూ రాజ్ వైపు చూస్తారు. రాజ్ ఏమైంది అని అడుగుతారు అపర్ణ. ఏం లేదు మమ్మీ, నాకు తినాలనిపించడం లేదు అని అంటారు రాజ్. అదేంటండి, అన్నీ మీకు ఇష్టమైన కూరలే కదా అని అంటుంది కావ్య. కడుపు నిండిపోయింది, ఇప్పుడు నాకు తినాలని లేదని చెప్తున్నానా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. ఇంకా కావ్య బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ నేను ఆయన్ని బాధ పెడుతున్నానా అని మనసులో అనుకుంటుంది కావ్య. కానీ ఇందిరాదేవి గారు ఏమీ కాదని సైగ చేయడంతో ఇంకా కావ్య నార్మల్ అవుతుంది. రాజ్ మాత్రం ఇంకా తినకుండా ఉంటాడనమాట. రాజ్ దగ్గరికి కావ్య ఇంకా భోజనాన్ని తీసుకువస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నాకు తినాలనిపించట్లేదు అన్నానా అని అంటాడు రాజ్. ఏవండి, ఇప్పుడు నేను ఒక ట్రిక్ ప్లే చేయాలనుకుంటున్నాను. ఏ, మీరు మాత్రమే నా చేతులు కట్టేస్తారా? నేను మీ చేతుల్ని కట్టేలేనని మీరు అనుకుంటున్నారా అని ఇంకా ఒక చీరను తీసుకొచ్చి రాజ్ చేతుల్ని గట్టిగా కట్టేస్తుందనమాట కావ్య. ఏయ్, ఏం చేస్తున్నావే నువ్వు అని అడుగుతాడు రాజ్. మీకు భోజనం తినిపించాలనుకుంటున్నాను, తినండి తినండి అని చెప్పి ఇంకా కావ్య రాజ్కి భోజనాన్ని తినిపిస్తుంది. ఎలా అయితే రాజ్ కావ్యకి ఆ రోజు ఇంకా చేతులు కట్టేసి తినిపిస్తాడో ఇంకా రాజ్ అలా ఇంకా కావ్య వైపు చూస్తూ ఉంటారు. చూడండి, నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, నాకు మీ మీద కోపం ఉంటే నేను ఏదో ఒక రూపంలో చెప్తాను, అంతేకాని మీ కోపాన్ని తీసుకువచ్చి భోజనంపై చూపించకూడదు, అర్థమైందా? తినండి అని చెప్పి ఇంకా కావ్య రాజ్కి భోజనం తినిపిస్తుంది. ఇంకా రాజ్ అలా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. ఈ కళావతి మంచిదా చెడ్డదా పిచ్చిదా? అసలు ఏంటి కళావతి, నాపై ప్రేమ చూపిస్తుందా లేకపోతే దూరం అవ్వాలనుకుంటుందా అని మనసులో అనుకుంటూ ఇంకా కావ్య వైపు చూస్తాడు రాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రాజ్ వాకింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా హాయ్ అన్నయ్య అని గొంతు వినపడుతుంది. అప్పా, వీడు మళ్ళీ వచ్చినట్టున్నాడు. ఏంటి అని అంటాడు రాజ్. ఏంటన్నయ్య, వాకింగ్కి వెళ్తున్నావా? నేను నీతో పాటు వస్తాను అని అడుగుతాడు కావ్య వాళ్ళ బావ. నువ్వు వెళ్ళి చేసుకో, నేనెందుకు అని అంటారు. లేదు, ఇద్దరం కలిసి వాకింగ్ చేద్దాం, అప్పుడే బాగుంటుంది కదా, మన గురించి మనం తెలుసుకోవచ్చు, కావ్య ఇష్టాలేంటో నేను తెలుసుకోవచ్చు కదా అని అంటాడు. కావ్య ఇష్టాలు తెలుసుకోవాలంటే తననే అడగచ్చు కదా, నేనెందుకు మధ్యలో అని అంటాడు రాజ్. అదేంటన్నయ్య అలా అంటున్నావు? తెలుసుకోవాలంటే నిన్నే అడగాలి. ఎందుకో తెలుసా, కావ్యకి ఇష్టం లేనివి నీకు ఇష్టం ఉంటాయి కాబట్టి నీకు నచ్చినవి తెలిస్తే కావ్యని నేను ఇబ్బంది పెట్టకుండా చూసుకోగలను, అర్థమవుతుందా అని ఇంకా కావాలని మాట్లాడుతూ ఉంటారు కావ్య వాళ్ళ బావ రాజ్తో. రాజ్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా
అప్పు ఇంకా అలా పిజ్జా డెలివరీస్ ఇవ్వడానికని వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ఇంకా రోడ్డు మొత్తం గుమిగూడి ఉంటారనమాట. ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడ ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయి ఉంటాడు. బ్లడ్ బాగా పోతూ ఉంటుంది. కానీ అందరూ చూస్తూ ఉంటారు కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఏంది మీరు, అసలు మానవత్వం ఉందా మీకు? అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నారు కానీ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది అప్పు. ఇంకా అందరూ సైలెంట్గా ఉంటారు. వెంటనే అప్పు అయితే ఇంకా తన్ని ఆటోలో తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇంకా అప్పు అయితే అలా తనైతే చాలా అంటే చాలా బాధపడుతూ ఎలా ఇంకా తను బ్రతుకుతాడా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా డాక్టర్ వచ్చి, అమ్మా తనకి మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం, ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది, ఎందుకంటే సివియర్ బ్లడ్ లాస్ అయింది, అతనికి బ్లడ్ గ్రూప్ అరేంజ్ చేయాలి, అది మాత్రమే కాదు చిన్న సర్జరీ చేయాలి, వాటికి 5 లక్షలు అవుతుంది అని అంటారు. అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాక్టర్ 5 లక్షలా అని చెప్పి ఇంకా అలా వెతుకుతూ పాపం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అప్పుకి ఏం చేయాలో అర్థమవ్వదు. ఇంకా అదే టైంకి కరెక్ట్గా ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తారు. ఇంక అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ భయపడుతూ ఉంటారు. అప్పు ఏదైనా తలకి వచ్చి నీకు చుట్టుకుంటుందేమో అని భయపడుతూ ఉంటారు. అప్పు మాత్రం స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఏమ్మా అతన్ని కాపాడింది ఎవరు అని అడుగుతారు. నేనే సార్ అని అంటుంది అప్పు. కంగ్రాచులేషన్స్ అమ్మా అని అంటారు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు. ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు అప్పు వైపు. చూడమ్మా, నువ్వు ఎంత మానవత్వం ఉందో తెలుసుకున్నావు, తెలియచేశావు. అందరూ మనకెందుకు అని వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రమే అతన్ని కాపాడి చాలా అంటే చాలా అతని కోసం తాపత్రయపడుతున్నావు. అతనికి ఏదైనా జరిగితే తట్టుకోలేకపోతున్నావు. నిన్ను టెస్ట్ చేయడానికే మేము ఇదంతా చేశాం అని అంటారు. ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. ఏంది సార్ మీరు అనేది అని అంటుంది. అవునమ్మా, నేను ఎవరో తెలుసా, ఒక సీక్రెట్ ఏజెంట్ని. నువ్వు పోలీస్ ట్రైనింగ్కి అప్లికేషన్ పెట్టావు కదా, నేను నిన్ను పోలీస్ ట్రైనింగ్కి ఎలిజిబుల్లా కాదా అని అడగాలనుకున్నాను. కానీ ఫిజికల్ టెస్ట్లో కూడా నువ్వు పాస్ అయ్యేటట్లే కనిపిస్తున్నావు. కాబట్టే మానవత్వం ఉందా లేదా అనే విషయాలు ఇలా పర్సనల్గా టెస్ట్ చేయమని చెప్పి మాకు చాలా మెయిల్స్ అండ్ చాలా పైనుండి ఆర్డర్స్ రావడం జరిగింది. కాబట్టి నువ్వు ఈ టెస్ట్లో పాస్ అయ్యావు, నీకు ఖచ్చితంగా పోలీస్ జాబ్ అనేది వస్తుంది అని ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే చెప్తారు. అదంతా విన్న అప్పు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పటికైనా మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుందని నేను బలంగా నమ్ముతాను సార్ అని చెప్పి ఇంకా అప్పు హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పు నువ్వు గ్రేట్, నువ్వు నిజంగా మంచితనానికి ఎప్పుడు రోజులుంటాయని నిరూపిస్తున్నావు అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అప్పుని పొగుడుతూ ఉంటారు. ఇంకా ఇదే విషయం క్రిమినల్ని కాపాడిన అప్పు తనకెందుకని వదిలేయకుండా తను కాపాడి పోలీస్ మన్ననల్ని పొందింది అని చెప్పి ఇంకా పేపర్లో కూడా రావడం జరుగుతుంది. అదంతా చూసినా ఇంకా అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా కళ్యాణ్ వీళ్ళు కూడా పేపర్లో చూసి, హే అనామిక అనామిక ఒకసారి చూడు, మన బ్రో పేపర్లో పడ్డాడు అని అంటారు. ఏం దొంగతనం చేసింది అని అడుగుతుంది అనుపమ. ఏంటి అలా మాట్లాడుతున్నావు, తప్పు, తను ఎంత సహాయం చేసిందో చూడు, పోలీసులకే సహాయం చేసిందంట, నిజంగా మన బ్రో గ్రేట్ కదా అని కళ్యాణ్ ఇంకా అప్పుని పొగుడుతూ ఉంటాడు అనామిక దగ్గర. అనామిక జెలస్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రాజ్ శ్వేతని కలుస్తాడు. తెలుసా, వాడు మా ఇంటికే వచ్చేశాడు, అయినా అసలు వాడిని మా ఇంట్లో ఎలా ఉండనిస్తున్నారు అని అడుగుతాడు రాజ్. రాజ్ నువ్వేమీ తప్పు చేయటం లేదు, తన్ని కూడా అలాగే ఉండమంటే ఎలా, తనకి నువ్వంటే ఇష్టం లేదేమో, అందుకే వేరే జీవితాన్ని కోరుకుంటుందేమో, అందుకే తనతో క్లోజ్గా ఉంటుందేమో, దానికి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని అడుగుతారు శ్వేత. నాకు తనకి తేడా లేదా అని అంటాడు రాజ్. ఏం తేడా ఉంది, ఎలాంటి తేడా లేదు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే అని చెప్తుంది శ్వేత. కరెక్ట్గా అదే టైంకి శ్వేత వాళ్ళ హస్బెండ్ శ్వేత దగ్గరికి వస్తాడు. ఇంకా రాజ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు. సార్ మీరు కాసేపు సైలెంట్గా ఉండండి, శ్వేత నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు శ్వేత వాళ్ళ హస్బెండ్. ఏంటి అని అడుగుతుంది శ్వేత. చూడు శ్వేత, నాలో మార్పు వచ్చింది, నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను నమ్ము శ్వేత, నేను మారిపోయాను అని అంటాడు శ్వేత వాళ్ళ హస్బెండ్. ఏంటి ఇదొక కొత్త నాటకమా, నువ్వు ఎన్ని తిట్టినా కొట్టినా భరించాను, నువ్వు నాకు ఆస్తి రాసివ్వమని అడిగినా ఒక్క అంగుళం కూడా రాసివ్వలేదు, ఎందుకంటే ఆ ఆస్తిని నువ్వు మళ్ళీ ఏం చేస్తావోనని, అయినా వెళ్ళిపో అని అంటుంది శ్వేత. శ్వేత నా మాట విను, నేను మారిపోయాను శ్వేత, నన్ను మార్చింది ఒక దేవత అని చెప్తాడు శ్వేత వాళ్ళ హస్బెండ్. ఎలా నిన్ను నమ్మేది అని అడుగుతాడు రాజ్. సార్
నేను తన కోసం ఏమైనా చేస్తాను సార్. ఆస్తి కోసమే కదా ఇన్నాళ్ళు నేను నిన్ను టార్చర్ పెట్టాను. నేను నీ ఆస్తి అడగను. నేను అస్సలు నిన్ను ఏ ఆస్తి అడగను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. నీతో పాటే ఉంటాను. నీకు తోడుగా ఉంటాను శ్వేత అని చెప్పి ఇంకా శ్వేత వాళ్ళ హస్బెండ్ అయితే శ్వేత వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. అయినా నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని అడుగుతుంది శ్వేత. ఇంకా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు శ్వేత వాళ్ళ హస్బెండ్. నా దగ్గరికి తన భార్య కావ్య వచ్చింది. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? తను చాలా మంచి అమ్మాయి అని నాతో చెప్పింది. అయినా నేను వినలేదు. కానీ అప్పుడు తను నా చెంపపై ఒకటి కొట్టింది. ఏంటి నువ్వు అంటే డబ్బు లేదని డబ్బు నీకు రాసివ్వమని తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. తను నీకు ఆస్తి రాసివ్వకపోయేసరికి తన్ని కొట్టాలనుకుంటున్నావు. చూడు, ఆడవాళ్ళు సైలెంట్గా ఉన్నంత వరకే ఆడవాళ్ళు. అయినా శ్వేత ఎంత మంచిదో నీకు తెలీదు. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని నేను చెప్తున్నాను. తనకి మా వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రూవ్ చేయడానికి నేను ఎంతకైనా వెళ్తాను. కానీ నీ మనసులో ఉన్న రాక్షసుని చంపడానికి నువ్వు ఎంత దూరం వెళ్తావు అని కావ్య తన్నైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో కావ్య మాటలకి అతనికైతే చాలా నమ్మకం వస్తుందన్నమాట. నేను మారిపోయాను. కావ్య మేడం మాటలు విని నేను నిన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. చూడండి సార్, మీ మధ్యలో ఎలాంటి సంబంధం లేదని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళు నా భార్యని మీరు సొంత మనిషిలా చూసుకున్నందుకు. శ్వేత, ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను ఎప్పటికీ వదలను అని చెప్పి చాలా ఇంకా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. శ్వేత కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా రాజ్, కావ్య మమ్మల్ని ఎలా కలిపిందో. కావ్య చాలా మంచిది రాజ్. కావ్యని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ కళ్ళల్లోనే తేడా ఉంది. నువ్వు కావ్యని అర్థం చేసుకోవడం ఎలా మొదలు పెడతావో అప్పటి నుండే కావ్యపై నీకున్న ప్రేమ నీకు అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్వేత. ఇంకా ఆలోచనలో పడతాడు రాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.